గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ వెలుగలేదు, ముక్కులోన గాలి మరి ముక్తికి దారయ్య అన్నారు వేమనాచార్యులు. 2 పదాల్లో చెప్పేశారు ముక్తికి మార్గాన్ని. మనకేం 1 డే క్లాసులు కావాలి, 3 డే క్లాసులు కావాలి, 11 డేస్ క్లాసులు కావాలి, ఇంకా ఇంకా ఇంకా. ఇది వినటానికి కాదు, ఆచరించటానికి. జ్ఞానం అంటే ఆచరించేది, పురాణం అంటే వినేది. ఇది పురాణ కాలక్షేపం కాదు, ఇది జ్ఞాన సభ. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరుగలేదు, ముక్కులోన గాలి మరి ముక్తికి దారయా. కానీ ఇంకేం లేదు, ముక్తి కావాలంటే శాస్త్రం ధ్యాస. సింపుల్గా చెప్పేశాడు ఆయన. నీ శ్వాసే నీ గురువు. గురువు దగ్గర కూర్చుంటే విద్య వస్తుంది, శ్వాస దగ్గర కూర్చుంటే శక్తి వస్తుంది. ఆ శక్తి నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా కరిగించి వేస్తుంది. ఆకాశ గంగ. మన కాశీలో గంగలో మునిగితేనే మనకి పాపాలన్నీ పోతా ఉంటే ఆకాశ గంగలో మనం మునుగుతా ఉన్నాము. ఆ శివుడి జటాజూటం నుంచి ఈ భూమి మీదకి వర్షిస్తున్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని ఎప్పుడైతే మన శిరస్సు పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి 2,72,000 నాడుల్లోకి ప్రవహింపజేస్తున్నాము, ఆ నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. షట్చక్రాలని శుద్ధి చేస్తుంది. 7 చక్రాలు, 7 శరీరాలు, 7 లోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఉన్నాయాలి వానేశ్వ, ఇప్పుడు ఇక్కడ ప్రాణం ఉందా లేదా అనుకున్నాం, కానీ నేనే పని మీద వచ్చాననే స్పృహ కోల్పోయాము. అట్లాగే దేనికోసం వచ్చాము అనేది, ఇక్కడ సైంటిస్టులుగా వచ్చా అనేది పోయి నేను సుఖలాలస కోసం, భోగలాలస కోసమే నేను జీవిస్తున్నాను అనే భ్రమలో పడిపోయారు. ఇదే మాయ. వాస్తవంగా మాయ లేదు. ఉందేంటి, నీ ఫ్రీక్వెన్సీ తగ్గింది. నీ యొక్క మైండ్లో పవర్ ఏం తగ్గలేదు, నీ మైండ్ పవర్ తగ్గలేదు, కానీ నీ సామర్థ్యాన్ని తగ్గించుకొని నువ్వు ఛాలెంజ్ని గెలవటం కోసం నీ సామర్థ్యాన్ని తగ్గించుకున్నావు. అర్థమవుతుందా? ఏమైనా సందేహం ఉందా? అర్థమవుతుంది సార్. అర్థం కాలేదు మీకు? అంటే అర్థం కాలేదు. ఏం లేదు, అంత బాగా అర్థమవుతుందని. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గించుకున్న తర్వాత ఏమైంది, మనకి భయము వలన ఇది వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆవలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆవ తీరంలో ఉన్నటువంటి దేవతలన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలివిగలవాడు కదా. ఎందుకు తెలివి? మనం తెలివి తక్కువ ఎందుకు, ధైర్యం చేసి సాహసంతో గెలుస్తామని బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళ దృష్టిలో మనం తెలివి తక్కువ వాళ్ళం, వాళ్ళు తెలివి గలవాళ్ళు. ఎందుకంటే గోడ మీద పెళ్లిలాగా ఉన్నారు. ఎందుకు దూరటం, వాళ్ళేదో పొందితే అప్పుడు చూద్దాం, పొందకపోతే మనం సేఫ్గా ఉంటాం. వాళ్ళేదో లాభం వచ్చిందనుకో అప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఈ సుఖలాలస భోగలాలస ఎప్పుడైతే వీళ్ళు పొందుతా ఉన్నారో వాళ్ళకి అదే ఛాన్స్ మిస్ అయిపోయారా, లేదు వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు అక్కడికి వెళ్ళి. కాబట్టి వీళ్ళు ఎటాకు కొద్ది మాయలో ఉన్నారు. వీళ్ళు తన దివ్యత్వాన్ని మర్చిపోయారు, కానీ దివ్య శక్తులు అయితే ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. మనందరికీ దివ్య శక్తులు అయితే అందరికీ ఉన్నాయి, దివ్యత్వాన్ని మాత్రం మర్చిపోయాం. కోల్పోలేదు, మర్చిపోయాం. గుర్తుంచుకోండి. నోట్ దిస్ పాయింట్. కోల్పోవడం అంటే పోగొట్టుకోవడం. మనం పోగొట్టుకోవాలి, మర్చిపోయాం. నా జేబులో డబ్బులు పెట్టుకున్న విషయం మర్చిపోయాను. నేను జేబులో డబ్బులు అయితే ఉన్నాయి, నేను డబ్బులు లేవు మర్చిపోయాను కాబట్టి డబ్బులు ఎవరు ఇస్తారని ఎత్తుకుతా ఉన్నా. ఓకే, అర్థమైంది కదా? మనందరి దగ్గర సత్యము అంటే ఏంటంటే ఏదైతే దివ్యత్వం ఉందో ఆ దివ్యత్వం మన అందరిలో ఉంది. దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే భగవంతుడు అన్నారు. కానీ ఎవరు భగవంతుడు కాకుండా లేదు, ఎవరిలో దివ్యత్వం లేకుండా లేదు. ఆ మరపు చెందారంతే. ఓకే, నెంబర్ 1 అర్థమైంది కదా? మరపు చెందటం వలన ఏమైంది, దివ్యత్వాన్ని ఉపయోగించుకోకుండా ఈ శరీరం వల్లనే సుఖలాలస వస్తా ఉందనేటువంటి భావంలోకి, ఈ సుఖం గురించి ఆలోచిస్తున్నాను తప్ప నా దగ్గర ఆ శక్తులు ఉన్నాయి, దాని వల్లనే నేను దీన్ని అనుభవించగలుగుతున్నాను అనే స్పృహ కోల్పోయాను. ఇప్పుడు అవతల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ బాగా
ఎంజాయ్ చేసేస్తున్నారు, వీళ్ళకి వెళ్ళి సుఖాలు భోగాలు పొందేస్తున్నారు. కానీ వీళ్ళు తన శక్తిని మరుపులో ఉన్నారు కాబట్టి వీళ్ళ మరుపుని మరుపుగా ఉంచుకొని మనం వీళ్ళతో ఆటాడుకుంటూ మన భోగ లాలసలో మనం జీవించాలి అనుకున్నారు వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీదకి రావటం, వాళ్ళు ఈ భూమి మీద అనేక మనం ఎవరైతే దేవుళ్ళు అని మనం భ్రమలో ఉండి వాళ్ళని పూజించడం ద్వారానే మనకి ఏదైనా వస్తుంది అని ఏ భ్రమలో అయితే ఉన్నామో అలాంటి పూజారులుగా ప్రార్థనా మందిరాల్లో గొప్ప గొప్ప దేవాలయాలుగా రకరకాల వాటికి పూజారులుగా పాస్టర్స్గా రకరకాల పైన అంటే మానవులందరినీ కంట్రోల్ చేయగలిగినటువంటి ఈ భూమి మీద ఉండి కంట్రోల్ చేసే స్థాయిలో వాళ్ళు ఎరుకతో జన్మ తీసుకున్నారు. గొప్ప మనం ఏంటంటే మనం ముందు చూసేసాం కదా, లోతు మనకు తెలియదు.